ఇది రాజుగారు ఆ రోజు మీరు నేను కలిసి మనము ఇది అవేర్నెస్ ప్రోగ్రామ్ చేశాం కదండి మీ ఊర్లో. అవునండి అవునండి. సో దాని గురించి డౌట్ ఉందంటే ఈ మేడంతో మీరు మాట్లాడుతుంటారా సార్? నీకు చిన్న వర్క్ ఉంది, మళ్ళీ మధ్యలో చేరవుతా మీరు మాట్లాడుతున్నారు. తప్పకుండా సార్. అంటే మీరు స్పాన్సర్ చేస్తారా ఏమన్నా మళ్ళీ చేద్దామని? హలో ఎవరండి? మేము ఇక్కడ నుంచి మాట్లాడుతున్నాంలే కానీ వేరే చోట నుంచి. అది ఏ ఊరమ్మా మీది? ఇప్పుడు మాది ఏ ఊరన్నా కానీలేండి మేము మాట్లాడుతున్నాం. మాదైతే హైదరాబాద్ అమ్మా. ఇలా యేసుని నమ్మకూడదని చెప్పి అవేర్నెస్ ప్రోగ్రాంలన్నీ చేస్తుంటాం మేము. ఎందుకు నమ్మకూడదు? కారణం ఏంటి? ఎందుకు నమ్మాలమ్మా అది చెప్పండి. సరే నేను నమ్మకూడదని అంటే ఏమీ లేదు, ఆ యేసుని నమ్మితే ఉపయోగం లేదని చెప్పాను. ఎందుకు నమ్మాలో మీరు చెప్పండి. ఉపయోగం ఎందుకు నమ్మాలంటే ఉపయోగం ఉంది కనుకనే నమ్మాలి. ఏంటమ్మా అది? ఉపయోగం ఉంది కనుకనే నమ్మాలి. నేను కూడా ఒకప్పుడు లోకంలో ఏంటమ్మా ఎందుకంటే సృష్టికర్త ఎవరయ్యా? అసలు సృష్టికర్త ఎవరు? ఎవరు సృష్టి చేసింది? సృష్టిని కల్పించింది ఎవరు? సృష్టిని చేసింది ఎవరు? బైబిల్ ప్రకారం మరి తర్వాత ఆయనే చేశాడు. సృష్టికర్త ఒక్కడే ఉంటాడు కదా. సృష్టికర్త ఒక్కడే ఉంటాడు కదా. ఒక్కడేగా. అవును, యెహోవా ఆయన సృష్టికర్త అయిన సృష్టికర్త. ఇప్పుడు వీళ్ళు కూడా పూజించే మరి తప్పేది మరి యెహోవాని గురించి వేరే వాళ్ళ గురించి కాదుగా. యేసు సృష్టికర్త కాదు కదమ్మా. ఆయన సృష్టికర్త ఎలా అవుతాడు? ఒక్కడే అవుతాడు. సృష్టికర్త ఎవరయ్యా? అసలు మీకు తెలిసి మాట్లాడుతున్నారా? యేసు ఎవరు? సృష్టికర్త ఎవరు? సృష్టికర్త యేసు ఎందుకైతే ఒకడే అవుతాడు. సృష్టికర్త ఒక్కడే ఉంటాడు. మరి వాడు తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేకత్వం కలిగిన దేవుడయ్యా. త్రియేకత్వం అనే పదం మాట్లాడుతున్నారు మీరు? త్రిత్వం అనేది అసలు బైబిల్లో లేదమ్మా పదం. ఎక్కడ చూడలేదు నువ్వు? త్రిత్వం అనే పదం బైబిల్లో ఎక్కడా లేదమ్మా. ఎక్కడ ఏముంది మరి? త్రిత్వం అనే పదం లేదు అసలు. త్రిత్వం అనే పదం ఏంటి? త్రిత్వం అంటే మూడు ఒకటే అని. మరి త్రిత్వం అనే పదం లేదుగా బైబిల్లో. అవును, మరి లేనప్పుడు ముగ్గురు ఒకటేలా అవుతారు? అవును, తండ్రి నన్ను చూసిన వాడు తండ్రిని చూసినట్టేనని చెప్పి మీరు పూర్తిగా చదివారు. కాదమ్మా, మా నాన్న కలెక్టర్ అమ్మా. ఒక నిమిషం, మా నాన్న కలెక్టర్ అమ్మా. నన్ను చూస్తే మా నాన్న చూసినట్టే నేను ఎవరికి ఏం చెప్పాను అనుకో, నేను కలెక్టర్ అయిపోతానా? నువ్వు మనిషి అయ్యా. మరి అదే ఆయన మనిషేనమ్మా. ఉపయోగించుకుంటాడు. ఒక మాట అమ్మా, అయ్యో యేసు అనేవాడు శరీరధారి, యెహోవా అనేవాడు ఆత్మస్వరూపి. ఇద్దరు ఒకటి ఎలా అవుతారు? తండ్రి ద్వారానే కుమారుడు జన్మించాడు, కుమారు రూపంలో తండ్రి జన్మించాడు. తప్పమ్మా, యెహోవా ద్వారా యేసు జన్మించలేదమ్మా, పరిశుద్ధాత్మ ద్వారా యేసు జన్మించాడు. మరి పరిశుద్ధాత్మ ఎవరు? తండ్రి ఎవరు? కుమారుడు ఎవరయ్యా? పరిశుద్ధాత్మ మామూలు మనిషి అమ్మా. ఆయన మామూలు మనిషి. ఏంటమ్మా? ఈ దేవుడు సృష్టికర్త, సృష్టిని కలుగు చేశాడు. కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలేదంటే. అవును, ఆయన సృష్టి పనిచేసాడు, పనివాడై ఉంటాడు కదమ్మా. ఒక మాట చెప్తానమ్మా, కలిగింది ఏది ఆయన లేకుండా కలగలేదంటే అమ్మా, ఇప్పుడు తాజ్ మహల్ కట్టినంత మాత్రాన పనోడు కూలోడు ఓనర్ అయిపోడు కదా. అలానే సృష్టి భాగంలో చేసినప్పుడు యేసును వాడుకొని ఉండొచ్చు యెహోవా పనోడి కింద. అంత మాత్రం ఓనర్ అయిపోతాడా? అసలు ఓనర్ అని అక్కడ పనోడని అక్కడ నీకు కష్టంగా ఏమన్నా ఉంది? అక్కడ ఉంది కదమ్మా. ఆయన ఏం చెప్తాడు? యేసయ్య ఏం చెప్తాడు? తండ్రి పంపించగా భూమి మీదకి నేను వచ్చానని చెప్తాడు. తండ్రి ఏది చెప్తే నేను అది చేస్తా అంటాడు. తండ్రి కూర్చోమంటే కూర్చుంటాను, నుంచోమంటే నుంచుంటానని చెప్పాడు. అవన్నీ ఏది చెప్పిన మాటలే కదా. నా చేతుల్లో ఏమీ లేదు, నా అంతటి నేను ఏమీ చేయలేనని మాట కూడా చెప్పాడు. నన్ను చూసినట్టేనని చెప్పాడు. ప్రచారం చేసుకోబాకండి. మనుషులు అందరూ ఒకటే, ఏ భేదం లేదు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోతున్నారు. సాతాను స్వాధీనంలో ఉండి బంధకాల్లో ఉండి మీకు తెలియక కళ్ళు మూయబడి మీరు అట్లా చెప్పడానికి ప్రచారం చేస్తున్నారు. నమ్మిన వాళ్ళని ఎందుకు మోసం చేస్తారు కానీ బాబు? ఎటువంటి దుర్మార్గులైన మార్పు చెంది దేవుళ్ళు స్థిరపడుతున్నారు, పరలోకానికి సిద్ధపడుతున్నారు. మీరెందుకు మరి గోతులోకి లాగుతారు? కాదమ్మా, నాకు లాభం కలిగే లాభం ఏందో చెప్పు. దేవుణ్ణి నమ్ముకుంటే, యేసుని నమ్ముకుంటే పరలోకానికి పోతారయ్యా. ఎవరో వచ్చిండండి, ఎవరండి? పీటర్ పాస్ట్ అని చెప్పి. ఎవరండి మీరు? పీటర్ పాస్ట్ అంటారయ్యా నన్ను. ఎవరండి మీరు? పీటర్ పాస్టర్ అమ్మా. నమస్కారం అమ్మా. చెప్పయ్యా, చెప్ప. పీటర్ పాస్టర్ గారు పాస్టర్ నువ్వు? ప్రైజ్ లాడమ్మా. చెప్పయ్యా.
ఏందమ్మా దేని గురించమ్మా గొడవ? దేని గురించి కాదు, నువ్వు ఎందుకు వాళ్ళతో కలుస్తున్నావయ్యా? నువ్వు వాక్యం చదవట్లేదా? నువ్వు సేవ చేసి వాళ్ళతో కలిసి జైలు నామానికి అవమానకరంగా వాళ్ళతో కలిసి ఏకం అవుతున్నావా? నేనేం చేశానమ్మా? మరి నిన్ను పాసన పెట్టి ఆయనకి చెప్పమ్మా అంటాడేంటి మరి? అవునమ్మా, దేవుని వాక్యం కనపరచాలి కదా మనం. ఏమని ఏమని కనపరుస్తావు చెప్పు నాకు. ఎవరు మాకు పాస్టర్ ఫోన్ చేసి మాకు అప్పుడప్పుడు దేవుడి వాక్యం చెప్తుంటారు. నాకు రాజు గారికి బైబిల్ దేవుడి వాక్యం చెప్తుంటారు. తప్పేముంది అందులో? మారు మనసు పొందేటట్టు చేసుకుంటా నేను. వాళ్ళు మారు మనసు పొందేంత వరకు వదలను నేను. వాళ్ళు ఏమన్నారు? యేసు ప్రభు దేవుడు కాదు, తండ్రి వేరు కుమారుడు వేరు. ఆయన తండ్రి అయితే తండ్రికి వచ్చే, తండ్రి కలెక్టర్ అయితే కుమారుడికి వచ్చిందని అని చెప్తున్నాను. నేను ఎవరు చెప్పలేవా మరి? అయ్యా ఇప్పుడు అయ్యా పాస్టర్ గారు, సరే మీరు క్రైస్తవులు అన్నారండి, మాకు చిన్న బాధ ఉందండి, మరి తీరుస్తారా మీరు? తప్పకుండా తప్పకుండా. ఇప్పుడు ఏంటది చెప్పండి. నేను 6 అడుగుల 5 అంగుళాలు ఉన్నానయ్యా హైట్. అంత పిల్ల దొరక్క నాకు పెళ్లి కావట్లేదు. నన్ను 5 అడుగుల 5 అంగుళాలు 5 అడుగుల 5 అంగుళాలు గాని 5 అడుగుల 7 అంగుళాలు గాని యేసు ప్రార్థనతో మీరు ఏమైనా చేయగలరా? తప్పకుండా నువ్వు నమ్ముకుంటే దేవుడు తప్పకుండా చేస్తాడు. ఏది హైట్ కూడా తగ్గుతుందా దేవుడిని నమ్ముకుంటే? అన్ని తగ్గిపోతాయి. అన్ని తగ్గిపోతాయి. యేసు ఇంకొక డౌట్ ఉందండి పాస్టర్ గారికి, ఒక డౌట్ ఉందండి. నా అంగం ఏమన్నా పెద్దగా అవుతుందండి, అంటే కొంచెం స్టామినా ఏమైనా పెరుగుతుందా? అలాంటి మాటలు మనం మాట్లాడుకోకూడదు, తప్పయ్యా. అసలు అదేందయ్యా నువ్వు మాట్లాడే మాట? అసలు నువ్వు మనిషిగా మాట్లాడుతున్నావు. అసలు తప్పే ఉందమ్మా, అడగచ్చు. కాదమ్మా యేసయ్య, కాదమ్మా యేసయ్య మీరు యేసయ్య డాక్టర్ కూడా చేస్తాడమ్మా, యేసయ్య డాక్టర్ చేస్తాడు. దగ్గర లాయర్ల దగ్గర పాస్టర్ల దగ్గర ఏవి దాచిపెట్టకూడదు అంటారండి. కరెక్టే కదా? ఉన్నది చెప్పిన ఏముందండి? తప్పులేదు, అడగడం తప్పులేదు. నాకు మోషన్స్ అవ్వట్లేదండి, 2 days నుంచి నాకు మోషన్స్ అవ్వట్లేదు. ప్రార్థన చేయండి. మోషన్స్ లూజ్ మోషన్స్ అవి ఇది తప్పండి, ఇవన్నీ అడగడము. పాస్టర్ గారు మీరు చెప్పండి సార్. నాకు దాన్ని ఒకదానికి సంబంధం లేకుండా. ప్రవీణ్ గారు మీకు పెళ్ళయిందా అండి? పెళ్లి కాలేదా ప్రవీణ్ గారు? మీకు కాలేదు సార్, కాలేదు, పెళ్లి కాలేదు. ఇప్పుడు మీ అంగం సైజ్ ఎంత చెప్పండి? అంగం సైజ్ వచ్చేసి అంటే మొన్న స్కేల్ పెట్టి చూసుకున్నాను సార్, 4.75 అట్లా ఉండండి మధ్యలో. లేదు సార్, మినిమం 8 ఉండాలండి. పాస్టర్ గారు ప్రార్థన చేయించినా పెరుగుద్దని చెప్పారండి, ఆయనే చెప్పాడు నాకు, పీటర్ పాస్టర్ గారు ఇంతకు ముందు. పెరిగిద్ది ప్రార్థనతో. ఆయన ఏమన్నాడంటే ప్రార్థనతో సమస్తము సాధ్యమే అని చెప్పాడు. అంటే అప్పట్లో యేసుప్రభు కూడా పెరిగిందండి. అప్పట్లో యేసుప్రభు అంగం ఉన్నప్పుడు యేసుప్రభు అంగం కూడా పెరిగింటదండి అప్పట్లో. ఆయనకి లేకపోదండి అసలు. ఆయనకి లేకపోతే ఆయన పెళ్లి చేసుకోలేదు. ఆయనకు పూర్ణ సుందర జరిగింది తెలుసా నీకు? 8వ రోజు పూర్తి కోసి పడేశారు ఆయనకి, అందుకే పెళ్లి లేదు ఆయనకి ఏసైకి. కాదండి, యేసు ద్వారా గర్భం కాలేదండి మేరీకి? ద్వారా కాలేదా? కాలేదు యేసు ద్వారా కాదు, పరిశుద్ధాత్మతో. పరిశుద్ధాత్మకు ఎన్ని అంగుళాలు ఉండొచ్చండి అంగం అప్పుడు? ఉంటుంది సార్, వాళ్ళకి మినిమం రోమన్లు కాబట్టి 9-10 ఉంటుంది. నువ్వు శాపగ్రస్తుడు అవుతావు, నువ్వు ఏదో అనుకున్నావు. జాగ్రత్తగా మాట్లాడు దేవుని విషయంలో. నీ ఇష్టానుసారంగా మాట్లాడబాకు. మాట్లాడబాకు. సరే, ఒక చిన్న డౌట్ అమ్మా. అవును, ఓకే. ఇప్పుడు మాకు శాపం కావాలి కానీ మేరీ అని ఆమె భర్తతో కాకుండా వేరే వాళ్ళతో గర్భం చేయించుకుంది కదా, తప్పు అనిపించట్లేదా మీకు అది? పరిశుద్ధాత్మ ద్వారా మేరీ గర్భవతి అయింది. పరిశుద్ధాత్మ ద్వారా చేయించుకుందాయా? గర్భం ధరించుకుందాయా? ఇప్పుడు మరి క్రైస్తవులందరూ కూడా పరిశుద్ధాత్మ ద్వారా గర్భవతి అయితే మీకు అభ్యంతరం లేదా అమ్మా? మరి మీకు లేదు. ఏమైంది? చేయించుకుంటారండి కావాలంటే పరిశుద్ధాత్మ వల్ల తప్పేముంది? ఇప్పుడు భర్త మరి అడుగుతాడు కదా, ఏం మాట్లాడుతున్నావు జాగ్రత్తగా మాట్లాడు. జాగ్రత్తగా మాట్లాడండి. అది కాదండి, అది కాదండి. ఇప్పుడు
ఇప్పుడు కాదండి, పరిశుద్ధాత్మ వల్ల గర్భం అవుతుంది. ఇప్పుడు మేరీ అవ్వచ్చు కానీ అదండి ఇప్పుడు అట్లా కదండి. ఇప్పుడు పరిశుద్ధాత్మ ఏంటి, ఏసేపు ఏంటి, యెహోవా ఏంటి, లూయిస్ ప్యాంథర్ ఏంటి, నాకు ఎందుకు యేసు ఒక లంచ కొడుకు లాగా అనిపిస్తుంది. అంటే ఒక తండ్రి లేడు కదా. అనకూడదు, అట్లా అనకూడదు, తప్ప తండ్రి కూడా చెప్పండి సార్. అయితే తండ్రి చెప్పండి. అయితే తండ్రి కన్ఫర్మ్ కాలేదు కదండి, డౌట్ ఉంది కదా అందరికి. ఎవరికి తండ్రి? అవుతుంది నీకు, నీ అత్యాచారుకూడదు అందరికి ఎందుకు కాదండి. ఇప్పుడు పాస్టర్ గారు సరే, ఇప్పుడు ఒక చిన్న డౌట్ అండి నాకు. ఏ స్త్రీ అయినా సరే మొగుడుతో కాకుండా వేరే వాళ్ళతో గర్భం చేయించుకుంటే సమాజం ఒప్పుకుంటుందా? ఇది చెప్పండి పాస్టర్ గారు. ఒప్పుకోదండి, ఒప్పుకోదండి. కాదా, నువ్వెవరు ఒప్పుకోపోవడానికి, నేనెవరు ఒప్పుకోవడానికి? నువ్వు పరిశుద్ధాత్మ నువ్వు గర్భం చేయించుకుంటే నువ్వు ఒప్పుకుంటావా? పరిశుద్ధాత్మ వచ్చి నిన్ను గర్భం చేస్తాను, నువ్వు ఒప్పుకుంటావా? ఒప్పుకోదు. మరి మీరు ఎలా ఒప్పుకున్నారు మీరందరూ? ఒప్పుకోక ఏం చేస్తారు? మీరు ఒప్పుకుంటారా? ఒప్పుకుంటారంటే దేవుడు ఏం చేయలేరు, అది దేవుడు ఇస్తున్నది, దేవుడి ప్రణాళిక. అయితే ఇంకొక చిన్న డౌట్ ఉందమ్మా, చిన్న డౌట్ ఉంది. దేవుడికి కన్నె పిల్లలే కావాలి, ఆంటీలు పనికిరారా? చిన్న డౌట్ అమ్మా, ఇదేం లేదు. కన్నె పిల్లలే కావాలా దేవుడికి, ఆంటీలు పనికిరారా? ఆంటీలు ఎందుకు పనికొస్తారు? వాళ్ళు ఆపరేషన్ చేయించుకోవడానికి చేసి భర్త ఎట్ట పనికొస్తారు? ఆంటీలు పనికిరారు పరిశుద్ధాత్మకి, ఓన్లీ కన్నె పిల్లలే కావాలి. అవును, ఆమె కన్నిక ఈ పురుషుని ఎరగంది కాబట్టి, పరిశుద్ధంగా ఉంది కాబట్టి ఆమె వాడుకున్నాడు. ఆమె పరిశుద్ధంగా ఉందని మీకు ఎలా తెలుసమ్మా? కాదు ఒక నిమిషం అండి, ఇవి మంచిగా సమాధానాలు బాగా చెప్తున్నారండి బైబిల్ గురించి. మన డౌట్లన్నీ అడగచ్చు ఏమని మంచిగా చెప్తుంది. ఇప్పుడు మేరీ పరిశుద్ధురాలని ఎక్కడ రాసిందమ్మా బైబిల్లో? ఎవరు చెప్పారు మేరీ పరిశుద్ధురాలని? ఎలా పరిశుద్ధురాలు? పరిశుద్ధురాలంటే ఏంటి? ఏంటి పరిశుద్ధురాలంటే ఏంటమ్మా? ఏంటి పరిశుద్ధురాలంటే ఏంటి? పురుషుని ఎరగను చాలా మంది ఉన్నారు కదమ్మా ఇప్పుడు కూడా. అమ్మా 18 ఏళ్ల పిల్లలు, 19 ఏళ్ల పిల్లలు ఇప్పుడు కూడా కన్నె పిల్లలుగా ఉన్నారు కదా. అప్పట్లో చాలా మంది కన్నె పిల్లలు ఉన్నారు కదా. అంటే సత్య వాళ్ళందరూ చెడిపోయారని ఏంటి మీ ఉద్దేశం? పెద్ద మనిషి అవ్వగానే వేరే వాళ్ళతో పరిగెత్తి కాపురాలు చేశారని, ఏంది సెక్స్ చేశారని నువ్వు చెప్తుంది, నాకు అర్థం కాలేదు. అసలు ఇవన్నీ విత్తన వాదన కాదమ్మా. కన్యాస్త్రీ అంటే మిగతా వాళ్ళందరూ పెద్ద మనిషి అవ్వగానే మొగలతో పడుకున్నారా ఏంటి నువ్వు చెప్పేది? నాకు అర్థం కాలేదు. ఎలా పరిశుద్ధురాలు, ఎలా గొప్పది ఆమె? దేవుడు ఉద్దేశం అది, దేవుని ప్రణాళిక. నువ్వు నేను ప్రశ్నించడానికి ఎవరు, నువ్వెవరు, నేనెవరిని? ప్రశ్నించచ్చమ్మా, తప్పులేదు, ప్రశ్నించు, తెలుసుకోవాలి. నేను తెలుసుకోవాలని అడుగుతున్నాను మిమ్మల్ని. దేనికి ప్రశ్నించడానికి? ఇప్పుడు మేరీని ఎంచుకోవడానికి అసలు ఏంటి కారణం? ఇది చెప్పమ్మా, నాకు చాలు, ఏం వద్దు ఇంకా. మేరీ ఎందుకు కావాలి ఆయనకి? ఇంక మిగతా వాళ్ళు ఎందుకు పనికి రాలేదు? ఆయన అది వాగ్దానం నెరవేర్చింది బాబు, వాగ్దానం నెరవేర్చాడు దేవుడు. వాళ్ళ వంశావళిలో నుండి వస్తాడని చెప్పాడు. అవును, యేసేపు వంశావళి నుంచి వస్తాడు కానీ మేరీ వంశాల నుంచి వస్తారని ఎక్కడ లేదమ్మా వచనం. ఆ వచనం కూడా ఉంది, మీరు చదవండి సరిగ్గా. నేను బైబిల్ అమ్మా, నేను పాస్టర్ అమ్మా, 5 సంవత్సరాలు పాస్టర్ గా చేశాను. ఇక్కడ మా లైన్ లో పాస్టర్ గారు, ఆయన కూడా అడుగు. ఏమండి మేరీ వంశావళిలో యేసు పుడతాడని ఎక్కడైనా రాసిందండి పాస్టర్ గారు? ఆమె ఏ వంశానికి చెందిందో చెప్పండి. ఏమ్మా అసలు మేరీకి వంశావళి లేదు కదమ్మా. అవమానపరచడానికి పాస్టర్ గా మారావా నువ్వు? అయ్యా దేవుని నామాన్ని అవమానపరచరా? మాట చెప్పుకోవడం మీ సిగ్గు చేటు కాదమ్మా. ఇప్పుడు ఇంకొక డౌట్ అమ్మా, ఇంకొక డౌట్. నువ్వు అట్లా తిట్టకమ్మా, అడిగితే తప్పే ఉందమ్మా. నువ్వు చూడడానికి వచ్చావు కదా సమాధానం. అవును, చెప్పడానికే వచ్చా. మీకు మీరు చేసే పనులు చూస్తుంటే మాకు కూడా రోషం పుట్టుతుంది. అవునమ్మా, మరి సమాధానం అడిగినప్పుడు చెప్పాలి కదా. ఎవరిలో పరిశుద్ధంగా మీరు మార్చగలరా? కోసులు ఉన్నారు, తర్వాత వేషలు ఉన్నారు, దొంగలు ఉన్నారు, మరి ఎంతో మంది ఉన్నారు. వాళ్ళు నువ్వు మరి మంచిగా మార్చగలరా? పరిశుద్ధులు అంటే మా అమ్మ మా నాన్నగారు పరిశుద్ధులే, వాళ్ళు ఏం పాపం చేయలేదు. ఇప్పుడు మీ అమ్మ మీ నాన్న ఉన్నాడు, వాళ్ళు పరిశుద్ధులు గారా? మీ అమ్మ మీ నాన్న వాళ్ళు చెడిపోయిన వాళ్ళు ఏమన్నా? లోకంలో ఎవరు పరిశుద్ధులు లేరు, అందరూ పాపులే. ఎవరు? దేవుడు తప్ప అందరూ పాపులే. ఆజ్ఞ అతిక్రమించి పాపం చేశారు. అతిక్రమించాడమ్మా. వ్యభిచార స్త్రీని రాళ్లతో వ్యభిచార స్త్రీని రాళ్లతో కొట్టమని ధర్మశాస్త్రం చెబితే యేసయ్య రాళ్ల స్త్రీలతో కొట్టద్దని చెప్పాడు. మరి ఆయన ఆజ్ఞ అతిక్రమించాడు, ఆయన పాపే అవుతాడు కదా. మరి
ఆయన ఆజ్ఞ అతిక్రమించరా మన పాపాలు ఆయన భరించాడు కాబట్టి వద్దయ్యా నేను భరిస్తానని చెప్పి వద్దన్నాడు. కాదమ్మా, నీకు అర్థం ఆయన యెహోవా ఆజ్ఞను తిరస్కరించాడు. ఆయన భరించాడు కాబట్టి నేను భరిస్తానయ్యా, మీకేం అక్కర్లేదు. అందరూ పాపం చేసిన వాళ్ళు, పాపం చేయని వాళ్ళు ఎవరు లేరు. సరే, ఇప్పుడు ఎవరో ముందుగా ఇప్పుడు కాదమ్మా, నాకు ఒక డౌట్ చెప్పు, నాకు ఒక చిన్న డౌట్ చెప్పు. యేసు వంశావళిలో ఇప్పుడు మత్తయి సువార్త 1వ అధ్యాయంలో ఏముంటుందంటే యేసు వంశావళిలో యేసు పుడతాడని రాసి ఉంటది. కానీ యేసేపు వంశావళి యేసు పుడతానంటే మరి గర్భం చేసింది ఏమన్నా పరిశుద్ధాత్మకి. మరి యేసేపు వంశావళి ఈయనకి ఎట్లా వస్తుంది? ఎవరికి? యేసుకి. ఇప్పుడు దావీదు వంశంలో యేసు పుడతాడని రాసి ఉంటుందమ్మా బైబిల్లో, అవునా? దావీదు వంశంలో యేసు పుడతాడని బైబిల్లో రాసి ఉంది. కానీ మేరీ ఏమన్నా పరిశుద్ధాత్మ ద్వారా గర్భవతి అయితే మరి యేసేపు వంశావళికి యేసు ఎలా వస్తాడు? రాడు కదా. దావీదు మరి యేసు ప్రభు ఎవరు వంశంలో నుంచి వచ్చాడని? పరిశుద్ధాత్మ వంశంలో నుంచి వచ్చాడు. పరిశుద్ధాత్మ వంశం ఎక్కడ నుంచి వచ్చింది? మరి మాకేం తెలుసు, అది పరిశుద్ధాత్మ వంశం లేదు. మరి పరిశుద్ధాత్మ వంశస్థురాలు అవుతారు. ఇప్పుడు ఒక స్త్రీ ఉందమ్మా, ఎవరితో గర్భం చేయించుకుని పిల్లోడు పుడితే ఆ తండ్రి యొక్క వారసత్వం పిల్లోడికి వస్తుంది, ఆ వంశావళి వస్తుంది. మరి మేరీ పరిశుద్ధాత్మ గర్భవతి అయితే ఆ వంశావళి లేదు, కానీ యేసేపు వంశావళి ఎట్లా వస్తుంది? ఈయన పెంచిన తండ్రి అవుతాడు, పెంచిన తండ్రి వంశావళి రాదు కదా. పెంచిన తండ్రి అయినా పెంచిన తండ్రి ఆ వంశంలో పుట్టాడు కాబట్టి ఆ వంశంలో ఎక్కడ పుట్టాడమ్మా? ఇప్పుడు అమ్మా మీకు నేను ఒక మాట చెప్తానండి. ఒక స్త్రీ ఉందమ్మా, మొదటి భర్తతో అమ్మా ఈనమ్మా, ఒక స్త్రీ మొదటి భర్తతో కాపురం చేసి పిల్లోడు కంటే రెండో పెళ్లి చేసుకుంటే ఆ రెండో వంశం రాదు కదా ఈయనకి. మొదటి భర్త వంశావళే ఇతను కిందకు వస్తాడు ఆ పిల్లోడు. యేసు కూడా అదే వర్తిస్తుంది ఇప్పుడు. మరి ఇప్పుడు ఆయన ఏ వంశం అంటావు నువ్వు? అసలు ఏ వంశం కాదు ఆయన, అసలు యేసు వంశావళికి నేను చెప్పిన అసలు వచ్చిన వాళ్ళకి సంబంధమే లేదంటున్నా. ఆయన పరిశుద్ధాత్మ వంశంలో పుట్టాడు యేసయ్య. పరిశుద్ధాత్మ వంశంలో పుట్టాడు. అవును, మరి పరిశుద్ధాత్మ ఎవరు? సరే, పరిశుద్ధాత్మ ఎవరు? ఆయన ఒక మనిషి, మామూలు మనిషి ఆయన. పరిశుద్ధాత్మ వంశం? అవును, పరిశుద్ధాత్మ వంశం. ఆయన వంశావళి రాయలేదు అంతే. పరిశుద్ధాత్మ ఒక మనిషి. ఆయన దేవుడని బైబిల్లో ఎక్కడా లేదు, నువ్వు చదువుకోమ్మా. ఆయన దేవుడని బైబిల్లో ఎక్కడా లేదు. నువ్వు చదివావు బాగా, చదవబట్టే నువ్వు ఆయన దేవుడు అని చూపించు. పరిశుద్ధాత్మ దేవుడు, ఆయన పూజించాలని చెప్పుకొని ఎక్కడ చూపించు. ఆయన పూజించాలని ఎక్కడ చూపించు. యెహోవాను పూజించాలని ఉంది, ఈ పరిశుద్ధాత్మను పూజించాలని చూపించి వచ్చినవు ఎక్కడైనా? ఎక్కడ లేదా? లేదమ్మా, పరిశుద్ధాత్మను పూజించండి వచ్చిన లేదు అసలు. పూర్తిగా చదివావా? చదివానమ్మా, నేను పాస్టర్నే. బైబిల్ నేను పాస్టర్నే. పాస్టర్వా? పాస్టర్వి. అవును, పాస్టర్ కాబట్టి చక్కగా చెప్తున్నావు బాగా. అవును, నేను చెప్పాను కదా. నువ్వు పాస్టర్ అసలు పాస్టర్ గా నిన్ను ఎంచుకుని అసలు ఏసే ఎంచుకున్నాడు నన్ను. ఏసే ఎంచుకున్నాడు. ఎంచుకున్నాడు మాట్లాడవే నువ్వు. ఎందుకు? ఇప్పుడు పాస్టర్లు అందరూ రేపులు చేసిన వాళ్ళు, మర్డర్లు చేసిన వాళ్ళు, దొంగతనాలు చేసిన వాళ్ళు ఉన్నారు కదమ్మా. మాట్లాడు అసలు. నువ్వు అటు ఇటు కాకుండా సాతాను శక్తులకి సమీపంలో ఉన్నావు, బంధకాల్లో ఉన్నావు. అది ఒకటి గుర్తించుకో. కాదమ్మా, సాతాను నేను పూజిస్తాను. ఈ రోజు కూడా సాతానే నా దేవుడు. అవును, నువ్వు ఆ మాట చెప్పు. నాకు బట్టలు కట్టుకోమని చెప్పింది సాతాను బైబిల్లో. యెహోవా బట్టలు కట్టుకోమని చెప్పాలి. అవ్వాదో అని బట్టలు లేకుండా తిప్పాడు యెహోవా దేవుడు. సాతాను పన్నుండేనండి మీరు బట్టలు కట్టుకుంటారని చెప్పాడు. మరి దేవుడు మనకు సాతానే కదా బట్టలు కట్టుకోమన్నాడు. దేవుడు కదా మనకి ఇప్పుకొని తిరగమన్నాడు. దేవుడు ఎట్లా అవుతాడు? మీరు యెహోవాని నమ్మితే మీ అందరూ ఇప్పుకొని తిరగండి, బట్టలు ఇప్పుకొని తిరగండి మీరందరూ. చేయించింది ఎవరు బాబు? చర్మం చొక్కాయలు చేయించింది ఎవరు? తర్వాత వాళ్ళు సిగ్గుపడితే ఆయన కూడా సిగ్గుపడి తర్వాత చొక్కాలు చేయించాడు. యెహోవా కూడా సిగ్గుపడ్డాడు వాళ్ళు సిగ్గుపడేసరికి. కాదమ్మా, ఒక బొగ ఆడని బట్టలు లేకుండా దేవుడు చూడటం ఎంతవరకు న్యాయం చెప్పి? ఒక స్త్రీని దేవుడు చూడొచ్చా? కన్న తండ్రే చూడ్డే బట్టలు లేకుండా. అలాంటి దేవుడు బట్టలు లేకుండా ఒక స్త్రీ ఆయన కలుగు చేసిన ఆయన అయితే ఇప్పుడు కాదమ్మా, ఒక తండ్రి బిడ్డను కంటాడు. ఒక తండ్రి బిడ్డను కంటాడు. ఒక తండ్రి బిడ్డను కంటాడు. బిడ్డనే 20 ఏళ్ళు 30 ఏళ్ళు వచ్చిన బట్టలు లేకుండా చూస్తాడా అమ్మా? అది సమంజసమేనా? ఇప్పుడు నీ కూతురే ఉందమ్మా, నీ కూతురికి 20 ఏళ్ళు 25 ఏళ్ళు ఉంటాయి. మీ ఆయన వచ్చి నీ కూతుర్ని బట్టలు లేకుండా చూడ్డు కదా, తప్పు కదా అది.
మరి దేవుడు అనేవాడు అలా చేయొచ్చా? బట్టలు లేకుండా చూడొచ్చా? ఈ ఈ ఈ కామత్వం అనేది అడ్డొచ్చి వాళ్ళకి తప్పుగా ఉంటది. ఎందుకు తప్పమ్మా? ఇప్పుడు అమ్మా ఒక మాటను అవ్వుందమ్మా, ఒక నిమిషం వినమ్మా నా మాటను. అవ్వుందమ్మా, అవ్వకు కూడా 3 రోజులు డేట్ వస్తా ఉంటది. అవ్వకి ఆ రక్తం అంతా కాళ్ళమ్మడి కారుతా ఉన్నప్పుడు యెహోవా చూసి అది దరిద్రం కదమ్మా, అది తప్ప కాదా? అది అయ్యా దరిద్రమో లేకపోతే అమ్మా నేను అడిగిందని చెప్పు. అమ్మా నేను అడిగిందని చెప్పు. బట్టలు లేకుండా బట్టలు లేకుండా అవ్వాదాను బట్టలు లేకుండా తిప్పినప్పుడు ఆదాముకి అమ్మా ఒక నిమిషం, అవ్వకి 3 రోజులు డేట్లు వస్తాయి అంటే తెలుసు కదా, ఆడవాళ్ళకి డేట్ అంటే తెలుసు కదా. ఆ వచ్చినప్పుడు మరి అవ్వ ఎట్లా తిరుగుద్దమ్మా? అక్కడంతా కాలమ్మటి కారుతా ఉంటది. ఆ యెహోవా దేవుడు చూసి ఎంజాయ్ చేశాడా ఏంటంటే తప్పు కదా, అది బట్టలు కట్టాలి కదా ఆడవాళ్ళకి. ఇప్పుడు అవ్వ పరిగెత్తుంటదమ్మా, అవ్వ పరిగెత్తినప్పుడు ఒక్క నిమిషం వినమ్మా నా మాట. నువ్వు అవ్వ పరిగెత్తుతున్నప్పుడు ఆ చనులు ఇట్లా పైకి కింద కదులుతా ఉంటాయి బట్టలు లేనప్పుడు. అవన్నీ చూసి యెహోవా దేవుడు ఎంజాయ్ చేశాడా? తప్పు కదమ్మా అది. ఎంజాయ్ చేశాడు. నువ్వు ఆయన నీలాంటి నాలాంటి పాప పుస్తకులతో ఉన్నాయి కాదు. ఆయన బట్టలు కట్టాలి కదమ్మా. దేవుడు అనేవాడు ఏం చేయాలంటే అది దేవుడు అసలు ఒక కొమ్మని కుండ చేసినప్పుడు కొండ చేతిలో ఊడిపడితే కాదమ్మా, కుండను తీసుకొచ్చి ఇంకెక్కడో పెట్టుకోలేడు కదా, కుండను మడిచి పెట్టుకోలేడు కదా. కుండను చేసి నీట్గా దానికి గుడ్డ కప్పి అమ్ముకోవాలి ఆయన, అంతే కదా. మరి ఇప్పుడు యెహోవా ఏం చేశాడు? బట్టలు లేకుండా అవ్వని తిప్పాడు, పరిగెత్తిచ్చాడు అవ్వని. అవ్వ పరిగెత్తేటప్పుడు పైకి కిందకు చనులు కదులుతుంటే చూసి ఎంజాయ్ చేశాడు యెహోవా దేవుడు. నువ్వు శాపగ్రస్తులు అవుతావు, జాగ్రత్త. నువ్వు కాదమ్మా, అవ్వ మీరు ఒక్కసారి ఊహించుకోండి. అవ్వ తోటలో పరిగెడుతున్నప్పుడు వెనక నుంచి చూస్తే ఏమనిపిస్తుంది అమ్మా? బట్టలు లేకుండా ఒక అమ్మాయి వెనక నుంచి చూస్తే ఏమనిపిస్తుంది? దేవుడు ఇవన్నీ పిచ్చి ఆలోచనలని మనుషులకు వస్తే దేవుడికి రావు. బట్టలు లేనప్పుడు చూడటం ఎందుకు? బట్టలు కట్టచ్చు కదమ్మా. దేవుడికి వస్తాయి, దేవుడికి రావు, మనుషులకు వస్తాయి, దుర్మార్గులకు వస్తాయి. తర్వాత ఎందుకు బట్టలు కట్టాడు? సరిపోని సరేనమ్మా. కాదమ్మా సరే నా ఒక మాట ఏనండి. పండు తిన్న తర్వాత వీళ్ళకి సిగ్గొచ్చి బట్టలు కట్టుకున్నాడు, తోలు సంచులు కట్టించి ఇచ్చాడు, అవునా? అదే తోలు బట్టలు కట్టాడు వాళ్ళిద్దరికి, అవ్వాదాంకి తోలు బట్టలు కట్టాడు, అవును కదా? అప్పుడు బట్టలు నేసేవాళ్ళు ఉన్నారా? అదే తోలు, అంతే జంతువుల యొక్క చర్మాలు కట్టాడు వాళ్ళకి, అవును కదా? కాదయ్యా, సృష్టి ప్రారంభమైంది మనుషులకి అన్నిటికీ, అందరికి ఏ దేవుడికి ఏ జ్ఞానం ఇయ్యాలో వాళ్ళకి ఇచ్చాడు. జ్ఞానంతో అన్ని కలుగు చేశారు. ఇదంతా అది సృష్టిలో జరిగింది. ఇది బట్టలు ఎందుకు కట్టలేదు? నేనేం అడగలేదమ్మా, నేనేం తప్పు మాట్లాడలేదు. ఎన్ని ఉపయోగం చేస్తుంది కాదమ్మా, మనుషులకు జ్ఞానం కూడా చేసావా? బట్టలు ఎందుకు కట్టలేదు వాళ్ళకి? నువ్వు పోయి అడిగిరా. ఎవరిని? అయ్యా ఎవరిని అడగాలి? ఎవరిని అడుగుతావు? నువ్వు తెలివిగలవాడు కదా, ఎవరిని అడగాలి? నీకే తెలుసు, మాకేం తెలుసు? నువ్వే కదమ్మా చెప్పింది. జ్ఞానవంతుడు కదా, ఇప్పుడు దేవుడి కంటే జ్ఞానవంతుడు కదా. ఇప్పుడు మనందరం బట్టలు కట్టుకుంటున్నావు. ఒక ప్రశ్న, మనందరం బట్టలు కట్టుకుంటే ఎవరు పుణ్యం ఇది? ఎవరు పుణ్యమో చెప్పాలి. ఇప్పుడు పండు తినమని చెప్పింది ఎవరికి? అవ్వాదాం పండు తినమని జ్ఞానాన్ని ఇచ్చింది ఎవరు? జ్ఞాన ఫలాన్ని ఇచ్చింది, జ్ఞానాన్ని ఇచ్చింది ఎవరు మనకి? పండే కదా. మనం పూజిస్తే పండుని పూజించాలి, లేకపోతే సాతాన్ని పూజించాలి. నీరు పోయకుండా తప్పడు. నారు పోసిన దేవుడు నీరు పోయక తప్పడు. ఎప్పటికైనా కానీ ఆయన చిత్తము, ఆయన ఉద్దేశము, ఆయన ప్రణాళికని నెరవేరుస్తాడు. కానీ మనిషిని కలుగు చేసింది ఆయన, సృష్టిని కలుగు చేసింది ఆయన. ఆయన ఎట్లా ఉంచాలో అట్లా ఉంచేవాడు ఆయన. అంతేగాని ఆయన ప్రశ్నించడానికి నువ్వెవరు అయ్యా? అసలు నీకేం సంబంధం? అమ్మ కోర్టు కూడా ఒప్పుకోదమ్మా ఇది. ఒక స్త్రీని బట్టలు లేకుండా చూడటం అనేది కోర్టు కూడా ఒప్పుకోదు, న్యాయస్థానం ఒప్పుకోదు, జడ్జి ఒప్పుకోడు, ఎవరు ఒప్పుకోరు. ఇప్పుడు మరి ఎందుకు సగం కాదా? ఇప్పుడు మరి సగం కనపడక తిరుగుతున్నాక మాకు చెప్పు. అది మంచిదే కదమ్మా, సగం కట్టుకున్నారంటే మంచిదే కదా. కట్టుకొని ఏమైంది? పూర్తి ఇప్పటి జరగడం సగం కట్టుకోవడం మంచిదేగా, తప్పే ఉంది దాంట్లో? మంచిదా? మంచిదే, దాంట్లో తప్పే ఉంది. మొత్తం కాదమ్మా, ఇప్పుడు బట్టలు లేకుండా తిరగటం అన్యాయమా? కట్రాలు వేసుకొని తిరగటం అన్యాయమా? ఒక నిమిషం అమ్మా, తెలివితేటలు దేనికి పనికిరావు. నువ్వు కట్రాలు వేసుకొని తిరగటం న్యాయం బాగుంటుందా, లేకపోతే పూర్తిగా ఇప్పుకొని తిరిగితే బాగుంటుందా? మీ దృష్టిలో ఏది మంచిదో చెప్పండి. ఆదాము అవ్వ ఇద్దరు బట్టలు లేకుండా యెహోవా ఎమ్మడి తిరిగారు,
అది మంచిదే, కడ్రాలు వేసుకుందామంటే మరి కడ్రాలు వేసుకోవడం మంచిదే కదా, దానికంటే గుడ్డిలో కంటే మెల్ల మేలు అంటారు కదమ్మా సామెత, అదే ఇది. అయ్యా ఆరంభంలో సృష్టి ఆరంభంలో అట్లా జరిగింది, దేవుడు ఆయన ఇష్టం ఎట్టుంటే అది చెప్పుకుంటాను. నువ్వు నేను ఎవరయ్యా మాట్లాడటానికి, దాని గురించి మాట్లాడటానికి. భార్యాభర్తలా కాదా? ఇప్పుడు పెద్ద తెలియకల్లా ఒక నిమిషం, భార్యాభర్తలా కాదా? గడిచిపోయింది కాదు, ఒక్క నిమిషం అమ్మా, నన్ను ప్రశ్న అడగనండి, చక్కగా అడుగుతున్నా. అవ్వ ఆదాము భార్యాభర్తలా కాదా? కాదమ్మా, అవ్వ ఆదాము భార్యాభర్తలా కాదా? అవును. మరి వాళ్ళిద్దరు సెక్స్ కలిపాడు, వాళ్ళిద్దరు సెక్స్ చేసుకున్నప్పుడు చూశాడు కదా యెహోవా, మరి వాళ్ళిద్దరు సెక్స్ చేసుకున్నప్పుడు యెహోవా చూసుంటాడు కదా, అది తప్పు కదా, అది ఆయన తప్పులు పట్టడానికి నువ్వు వచ్చావు పాపం. కాదమ్మా, భార్యాభర్తలు సెక్స్ చేసుకుంటున్నప్పుడు బట్టలు లేకుండా వాళ్ళిద్దరు సెక్స్ చేసుకుంటున్నప్పుడు అది ఆయన చూశాడు. ఏమైనా ఇప్పుడు చూడలేదా? అప్పుడైనా చూసింది, ఇప్పుడు చూడలేదా? అయితే చూశాడు, యెహోవా చూశాడంటారా సెక్స్ చేసుకుంటున్నప్పుడు? కాదు బాబు, ఇప్పుడు అందరూ చూస్తున్నాడు, అన్నిటిని భరించేవాడు కాబట్టి ఆయన కోపాన్ని తెచ్చుకోకుండా అందరినీ ఓర్చుకున్నాడు. ఇప్పుడు మీరు కాదమ్మా, నేను అడిగిన ప్రశ్నకి మీరు సమాధానం చెప్పాల. ఇప్పుడు వాళ్ళిద్దరు సెక్స్ చేసుకున్నప్పుడు చూసి ఏం చేస్తాడు ఈయన? ఏం చేస్తాడు? వాళ్ళే ప్రత్యేకించి వాళ్ళనే చూస్తాడు, ఎందుకు ఏం పని లేదు ఆయనకి. అంటే మొహం తిప్పుకుంటాడా ఏంటి? పక్కకి ఇలా మొహం తిప్పుకుంటాడా వాళ్ళిద్దరు వేసుకుంటున్నప్పుడు? ఎవరు అసలు నువ్వు మాటలు అసలు ఏం మాట్లాడుతున్నావు? తప్పేమన్నా, నా డౌట్లు అడుగుతున్నానమ్మా నేను. ఇప్పుడు పిచ్చి డౌట్లు కాదమ్మా, ఇప్పుడు ఒక భార్యాభర్త కలుస్తున్నప్పుడు చూడటం మహాపాపం, తప్పని చెప్తున్నాను నేను. దేవుడు నువ్వు చెప్తున్నావు. అవును, దేవుడు కూడా చూడకూడదు. ఇప్పుడు మీ పిల్లలు ఉన్నారమ్మా, మీ అబ్బాయి మీ కోడలు సెక్స్ చేసుకుంటే మీరు గాని మీ ఆయన గాని చూస్తారా? చూడరు కదా, తప్పు కదా అది. ఒరే నేను కన్న తండ్రిని నేను చూస్తాను రా అంటే అది ఒప్పుకోదు కదా, సమాజం ఒప్పుకోదు కదా, కోర్టు కూడా ఒప్పుకోదు, చట్టం ఒప్పుకోదు. సరేనయ్యా, సరే నువ్వు ఆయన చూస్తా, నువ్వు చూసావా? బైబిల్ బట్టలు లేకుండా తిరుగుతున్నారు కదమ్మా, ఇంకా వాళ్ళిద్దరు మౌడు పిల్లలు బట్టలు లేకుండా తిరుగుతున్నారు. ఇప్పుడు అమ్మ ఒకటి చూడు, ఒక మాటను, ఒక భార్యాభర్తలు ఇంట్లో ఉన్నారు అంటే బట్టలు లేకుండా ఇంట్లో తిరుగుతున్నారంటే దాని అర్థం ఏంటి? వాళ్ళిద్దరు చేసుకుంటున్నట్టేగా, అవునా కాదా? ఈ పిచ్చి ఆలోచనలు కాదమ్మా, దేవుడు చేసిన పిచ్చి పనులు నేను చెప్తున్నాను మీకు. నువ్వు మంచి పనులు చేస్తున్నావా? నేను మనిషిని కాదమ్మా, నేను మనిషినమ్మా. చెడ్డ పనులు చేసినా మంచి పనులు చేసినా పెద్ద ఎవరికి నష్టం లేదు, కానీ దేవుడు అనేవాడు చేయకూడదు అట్లాంటి పనులు, తెలుసా మీకు? ఆయనకి నరకం నువ్వు సిద్ధపడి అమ్మా పాపం, నీకేం ప్రాబ్లం లేదు, ఆయనకు ప్రాబ్లం ఉంది, ఆయనకి నరకం సిద్ధపడి కాదు. నేను చెప్పను అసలు విషయం ఏందో. యెహోవాకి అమ్మా ఇను యెహోవాకి ఆయనకి అంగస్తంభం జరగదు, చూసి ఎంజాయ్ చేసే టైప్ అనమాట యెహోవా. అవునమ్మా, ఇప్పుడు దాకా ఎవరికి తెలియదు ఈ విషయం, నేను కనిపెట్టాను బైబిల్ చదివి. ఇప్పుడు బైబిల్లో ఉంటది, యెహోవా నడుస్తుంటే ఆయన ఈవినింగ్ వాక్ కూడా చేశాడు తెలుసా? యెహోవా ఈవినింగ్ వాక్ కూడా చేసేవాడు తెలుసా మీకు? బైబిల్ రాసి ఉంటది, ఈవినింగ్ వాక్ చేస్తున్నప్పుడు ఎవరు కనిపెట్టని నువ్వు కనిపెట్టావంటే నువ్వు సామాన్యుడు దేవుడు కంటే ఎక్కువైనవాడు నువ్వు. అవునమ్మా, మరి నేను లూసిఫర్ అంటారు నన్ను లూసిఫర్ అంటారు అందరూ. అది అట్లా చెప్పు. అందుకని నీవు అజ్ఞానంలో ఉన్నావు కాబట్టి ఏసే నన్ను చూసి వణికిపోయాడు. లూసిఫర్ నన్ను చూసి ఏసు వణికిపోయాడు, నన్ను చూసి లూసిఫర్ ను చూసి ఏసు. అవునా? అవునమ్మా, రాయబడింది బాబు, ఏ గ్రంథంలో రాయబడింది? బైబిల్లో రాసింది. ఉపాసం చూసి వెనక అన్నాడు అంతే, ఏం పీకలేకపోయాడు నన్ను, అంతకు మించి ఏం పీకలేకపోయాడు నన్ను, తెలుసా నీకు? సాతానా పో అన్నాడు అంతే, అంతకు మించి ఏం చేయలేకపోయాడు. ఏ పని దేవుడు అంతైతే నన్ను భస్వం చేయొచ్చుగా, కాదమ్మా నన్ను భస్వం చేయొచ్చుగా. దేవుడికి అంత శక్తి ఉంటే, ఏసైకి అంత శక్తి ఉంటే నన్ను భస్వం చేయొచ్చుగా. ఇప్పుడు కాదు, కన్ను మొయ్యి ఆడదొద్దుకొని. ఎప్పుడు కన్ను మొయ్యి ఆడదొద్దుకొని. ఎక్కడ ముయ్యాలి కన్ను? కన్ను మొయ్యి ఆడదొద్దుకొని, నరకేతంలో అప్పుడు దుద్దుకొని. నేను ఒక కన్ను మూస్తానమ్మా, మరి తప్పంటావా? ఆడవాళ్ళు చూసినప్పుడు ఒక కన్నే చూస్తుంటావు, కన్నుతోటి తప్పంటావా?
అమ్మో పాపం, ఆయనేమో అపవిత్రుడు, ఆడేమన్నా బట్టలు లేకుండా చూడొచ్చు కానీ మేము కన్ను కొడితే తప్పు వచ్చిందా? యెహోవా బట్టలు లేకుండా చూడొచ్చు. అక్కడిని కాదు, 2 కళ్ళు మూసుకొని పోయి ఎవడొద్దన్నా నిన్ను. మరి ఇంకా మీకెందుకు అభ్యంతరం? ఏంటని ఇప్పుడు మాకు అభ్యంతరం లేదు, నీకే పుట్టింది అభ్యంతరం. మంచిదే. ఇప్పుడు కాదమ్మా, ఇప్పుడు యెహోవా బట్టలు లేకుండా చూసాడు ఆడవాళ్ళని, నేను కన్ను కొడితే తప్పే ఉంది ఆడవాళ్ళకి? కొట్టు మరి, అదే కలిసి అంటారు. అదే చేస్తాను, మరి నేను అదే చేస్తున్నా. కన్ను కొడతాను చెయ్యి, నా కొట్టు, జనానికి అందరికి కన్ను కొట్టు, మొత్తం దేవుడు కాదు ఓర్చుకోవడానికి మనుషులు. నేను మీకు తెలియట్లా, చీకట్లో కన్ను కొట్టినందుకు 4 కేసులు అయినాయి నా మీద, తెలుసా మీకు? 4 కేసులు మొత్తం తీసుకు. అదే మరి నేను చెప్తున్నా, చీకట్లో కన్ను కొట్టానని చెప్పి 4 కేసులు పెట్టారు నా మీద పోలీసు వాళ్ళు. 4 కాదు, ఎన్నైనా పెట్టాలి నీకు, నీ అట్టేటోడికి. అంతేనంటావా? నువ్వు ఒక పాసవా, నువ్వు పాసవా, నువ్వు తప్పి పట్టేవాడు, నువ్వు పాసం ఏంది? నిన్నెవరు ఎన్నుకున్నారు? లూసిఫర్ పాస్ అయినా, నిజంగా లూసిఫర్వే, నేను ఒప్పుకుంటా. అవును, నేనే చెప్తున్నా, నువ్వు చెప్పటం కదా. లూసిఫర్ నేనే చెబుతున్నా. లూసిఫర్వే నిజమే. లూసిఫర్ కి ఏం తెలుసయ్యా? లూసిఫర్ కి ఏం తెలుసు? దానికి ఏ కాళ్ళకి లూసిఫర్ కి ఏందని పాతాళంలో జనాన్ని పరలోకానికి పోయేవాడు కూడా ఈ పాతాళంలో సరే కానీ పరలోకం ఎవరు వెళ్ళారు చెప్పు? నీకు తెలిసిన వాళ్ళు ఎవరు వెళ్ళారు పరలోకం? ఎవరు వెళ్ళారా? బైబిల్ గ్రంథంలో ఉన్నవాడు ఎందుకన్నా? అబ్రహాం వెళ్ళాడు, మరి లాజరు వెళ్ళాడు. లాజరు వెళ్ళాడా? బైబిల్ గ్రంథంలో ఉన్న అబ్రహాం వెళ్ళాడా? పైకి వెళ్ళాడు, స్వర్గానికి వెళ్ళాడు అబ్రహాం. అవును. ఎక్కడ రాసి ఉందమ్మా? ఇద్దరమ్మా, ఏలియా హానోకు ఇద్దరు వెళ్తారు, వాళ్ళిద్దరే స్వర్గానికి వెళ్ళారు తప్పితే ఎవ్వరు వెళ్ళలేదు స్వర్గానికి. పాత నిబంధనలో, కొత్త నిబంధనలు అసలు ఎవరు స్వర్గానికి వెళ్ళలేదు. తండ్రివైన అబ్రహామా, నీ పక్కన రొమ్మును ఆనుకొని ఉన్న లాజర్ను పంపి ఆయన మరి చిటిక నీళ్ళతో నీళ్లు స్వర్గం కాదు తల్లి, స్వర్గము కాదది, పరలోకం కాదది, అది వేరేదది. అక్కడ ఆత్మలన్నీ అక్కడ చేస్తాయని చెప్పాడు, అది వేరు. నువ్వు చెప్పేది వేరు, మళ్ళీ అది పరలోకం కాదది. పరలోకం వెళ్ళింది పాత నిబంధనలు ఇద్దరు వెళ్ళారు, కొత్త నిబంధనలు పరలోకం యేసు తప్ప ఎవడు వెళ్ళలేదని చెప్పారు బైబిల్లో. నీకు బాగానే తెలిసి ఉండొచ్చులే. కొత్త నిబంధనలు అసలు స్వర్గానికి ఎవడు వెళ్ళాలా? యేసు తల్లే, ఈయనమ్మా యేసు తల్లే స్వర్గానికి వెళ్ళట్లేదు బైబిల్లో. దేవుని నామానికి అవమానం కాదమ్మా, అసలు కొత్త నిబంధనలో యేసు శిష్యులు గాని, యేసు తల్లి గాని, యేసు తండ్రి గాని, యేసు తమ్ముళ్ళు గాని ఎవరు వెళ్ళలేదు స్వర్గానికి. నేను చెప్పేది ఒకటి అంటావా? నువ్వు ఎట్లా వెళ్తావు మరి? ఎరిగినోళ్ళైనా ఎరగనోళ్ళైనా, ఎరిగినోళ్ళైనా ఎరగనోళ్ళైనా పాతాళంలో ఎందుకు మొత్తం మారావు చెప్పు? అసలు ఇదంతా కాదులే గాని. 2వ రాకడకు వచ్చినప్పుడు అందరూ మళ్ళీ ఎత్తబడతారు. నేను ఎత్తనమ్మా, కింద కూర్చుంటా. నేను ఉన్న వాళ్ళు లేస్తారు, భూమి మీద ఉన్న వాళ్ళు ఎత్తబడతారు. నేను ఎత్తనమ్మా, కిందే కూర్చుంటా. నేను ఎత్తబడినా, కిందే కూర్చుంటా. నేను కిందే కూర్చుంటా మంటలో. నేను కూర్చుంటా, నాకు అదే కావాలి. మంటలు బాగుంటే మంటలోనే కూర్చో, హాయిగా చలి మంట కాసుకుంటా, నాకు వచ్చిన ఇబ్బంది ఏం లేదు. యేసుగాడు ఈసారి భూమి మీదకి వస్తే కాదమ్మా, యేసుగాడు ఈసారి భూమి మీదకి వస్తే తిరిగి వెళ్ళడు. ఎవరయ్యా? యేసుగాడు ఈసారి వస్తే తిరిగి వెళ్ళడు. గుణపాలు దించుతాను. వాళ్ళు యూదులు కాబట్టి మేకులు కొట్టారు, నేనైతే గుణపాలు దించుతాను. నీ తలలో జేజం దిగి రావాలి. ఎందుకు? నీ తలలో జేజం ఎందుక? ఆయన నీ వాళ్ళ ఆయన వాక్యమే ఉన్న నా ప్రాణమును పెట్టుటకు ఆయనను తీసుకొనుటకు నాకు అధికారం కలదు, ఎవరికి నా ప్రాణం తీసుకోవడానికి అధికారం లేదు అన్నాడు దేవుడు. వాళ్ళ తండ్రి నేనేనమ్మా, వాళ్ళ తండ్రి నేనే. ఏమేమి చేయగలరు సృష్టికర్త? ఎవరు ఎక్కిచ్చారు నీకు పిచ్చిది? నీకు ఈ పిచ్చి బాగా ఎక్కిచ్చింది ఎవరు? ఇంకెక్కిచ్చింది ఎవరు? నేను బైబిల్ చదివా. అదే కాదమ్మా, నేను అడుగుతుంది నీకు అర్థం కావట్లేదు. నీకు ఈ పిచ్చి ఎక్కిచ్చింది ఎవరు అని అడిగా, దానికి సమాధానం చెప్పు. నాకు ఎక్కిచ్చింది ఎవరు? ఎక్కించలా, నా దేవుడే. నా దేవుడు నిజమైన. నువ్వు ఎందుకు మతం మారావో చెప్పు. ఇవన్నీ కాదులే గాని, ఎవరు? నువ్వు ఎందుకు మతం మారావు? యేసుని ఎందుకు నమ్ముకున్నావు? ఎందుకు మతం మారావా? దేవుడి కార్యాలు చూసి మతం మారా. ఏం చేశాడు? మనసు మార్చాడు. ఏం చేశాడు? నీకేం చేశాడు దేవుడు కార్యం?
ఏం చేసేదంటే నా పరిస్థితులు తల్లిగా ఉన్నప్పుడు నేను పాపంలో ఉన్నప్పుడు నా పాపం బతుకు ఏం చేసావు పాపం? ఇప్పుడు పాపం చేసావు అంటే ఒక ఆడది పాపం చేసిందంటే ఎంతో మందితో తిరిగితే పాపం చేసినట్టు లెక్క. నువ్వేం పాపం చేసావు? నువ్వు అసలు నువ్వే కదమ్మా పాపం చేశానండి. అందరితో తిరిగా నువ్వేమన్నా అర్థం పెడతావా? నేను ఎందుకు అడ్డం పెడతాను? నాకేం పనమ్మా? నువ్వు ఎంతమంది నువ్వే అన్నావు కదమ్మా పాపంలో తిరిగి పాపంలో ఉన్నానని చెప్పావు. నువ్వే అన్నావు, నేనన్నా ఆ మాట. నీకు లేదు పాపం, నువ్వు పవిత్రుడు, పవిత్రంగా పుట్టావా నువ్వు? అవును, నేను ఇప్పుడు నేను ఎలా పుట్టాననేది నీకు అనవసరం అమ్మా. మా తల్లిదండ్రులు పవిత్రులు పరిశుద్ధులు. మా తల్లిదండ్రులు మీ తల్లిదండ్రులు కాదా? మీ తల్లిదండ్రులు పరిశుద్ధులు కాదా? మంచోళ్ళు కాదా మీ తల్లిదండ్రులు? నువ్వు కాదు, నీ తల్లిదండ్రులు కాదు, నా తల్లిదండ్రులు ఎవరు కాదు, పరిశుద్ధులు లేరు. మీ అమ్మ పతివ్రత కాదు అట్లయితే? నీ అమ్మ పతివ్రత. అవునా, మా అమ్మ పతివ్రతేనమ్మా, మా అమ్మ పతివ్రతే. మేరీ మాత్రం పతివ్రత కాదు. మొగుడుతో కాకుండా వేరే వాళ్ళతో కడుపు చేయించుకుంది, పతివ్రత ఎట్లా అయిద్దమ్మా? ఎవరు నువ్వు అసలు? నువ్వు ఏం మాట్లాడుతున్నావు? నువ్వు అసలు ఉన్నదే మాట్లాడా? అసలు నువ్వు మనిషివేనా? అవును, మనిషిని కాబట్టి ఉన్నదే మాట్లాడా. మేరీ పతివ్రత కాదు, అది లంజా. మొగుడుతో కాకుండా వేరే వాళ్ళతో కడుపు చేయించుకుంది మేరీ, అది పతివ్రత ఎట్లయితే? మొగుడు పక్కన వేరే వాళ్ళతో కడుపు చేయించుకుంది పతివ్రత ఎట్లయితే? నువ్వు ఎట్లా ఒప్పుకుంటావు? నువ్వు ఒప్పుకుంటావా అది? ఎవరు? నేను మా నాన్నకే పుట్టా, మా అమ్మకే పుట్టా. ఏసేవుడికి పుట్టాడో చెప్పు. కాదు, పెళ్లి చేసుకున్నవాడికే పుట్టాడు. మేరీ పెళ్లి చేసుకున్నవాడితే కన్నదా యేసుని? పరాయుడితో కన్నదా యేసుని? అవును, నాకు సర్టిఫికేట్ లో ఉందమ్మా. నా సర్టిఫికేట్ లో మా నాన్న పేరు మా అమ్మ పేరు ఉంది. యేసుగాడి తండ్రి పేరు ఎందుకు చెప్పు పో. నువ్వు ఇదంతా కాదులే గాని యేసు తండ్రి పేరు చెప్పు. మా నాన్న పేరు నేను చెబుతా. ఇగో ఒక నిమిషం, నా తండ్రి పేరు నేను చెప్తా. యేసుగాడి తండ్రి పేరు చెప్పు. నువ్వు యేసుగాడి తండ్రి పేరు, యేసు తండ్రి పేరు చెప్పమ్మా. నువ్వు నమ్ముకున్న దేవుడు తండ్రి పేరు చెప్పు. ఎవడికి పుట్టాడు యేసు? ఎవడికి పుట్టాడు? ఆయన ఎట్లా పుట్టాడంటే, ఎట్లా పుట్టాడు యేసు? ఆకాశ మహాకాశంలో పట్టజాలని దేవుడు కాదమ్మా, మేరీ నుంచే పుట్టాడు కదా. అందరిలాగానే మేరీ నుంచే పుట్టాడు కదా ఆయన. పుడితే మరి అక్కడ తండ్రి ఎవడు చెప్పు? తండ్రి కడుపు ఎట్లా వచ్చింది మేరీకి? మేరీ కడుపు ఎట్లా వచ్చింది? కడుపు ఎవరో ఎట్టన్నో కానీ నీకు అనవసరం అయ్యా. అది నాకు అనవసరమేందమ్మా? నవ్వుతారు, లంజా కొడుకు అంటారు. ఇప్పుడు నేను కడుపు చేయించుకున్నా, నా ఇష్టం ఎవరితో చేయించుకున్నా నీకెందుకంటే లంజా కొడుకు అంటారు. పుట్టినోడు రేపు పొద్దున్న దీన్ని లంజా అంటారు. అట్లా అని మాటలు మాట్లాడితే తప్పు కదమ్మా అది. ఇప్పుడు నేను అమ్మాయినమ్మా, నా ఇష్టం వచ్చిన వాళ్ళతో నేను కడుపు చేయించుకుంటా, నా ఇష్టం వచ్చిన పిల్లల్ని కంటాను అనుకో, లంజా అంటారు దాన్ని. అలానే మేరీని అదే మాట లంజా అంటారు అందరూ. కడుపు చేసినాడు మొగుడు కాకుండా వేరేవాడు కడుపు చేయటం ఏంది? అదే అను అని అన్న వాళ్ళు నా నోటికి పోద్ది, నోరు పోద్ది. అమ్మా, ఇప్పుడు నేను ఉన్న మాట మాట్లాడితే ఎందుకు పోయింది నోరు? ఇప్పుడు మేరీ యేసోపుతో కడుపు చేయించుకుందమ్మా, పిల్లోడిని అన్నది నాకు అభ్యంతరం లేదు. ఇక్కడ కడుపు చేసింది వేరేవాడు కదా, మొగుడు పక్కన వేరే వాళ్ళతో కడుపు చేయించుకుంది కదా, లంజా అంటారు మరి మన భారతీయులు. నువ్వు చేయించుకుంటావా? నువ్వు ఒప్పుకుంటావా చెప్పు? నువ్వు చేయించుకుంటావా? వేరే వాడు వచ్చి కడుపు చేస్తాను నువ్వు ఒప్పుకుంటావా? మరి మీ ఆయన ఒప్పుకుంటాడా? మరి మేరీ చేస్తే కాదు, నీకు సిగ్గుందా? మరి మేరీ కడుపు చేసినప్పుడు దాన్ని లంజాని పదం నువ్వు ఎందుకు మాట్లాడవు? మరి దాన్ని వేరే వాడితో కడుపు చేయించుకున్నప్పుడు అంటే నీకో న్యాయం మేరీకో న్యాయమా? అంటే మేరీ 100 మందితో తెంగించుకున్నా కాదమ్మా, మేరీ 100 మందితో తెంగించుకున్నా నీకు అభ్యంతరం లేదా? తప్పు కదా అది. ఏం మాట్లాడుతున్నారు మరి ఏం మాట్లాడుతున్నావు పిచ్చిదానా అని? మరి అదే వేరే వాడితో పండుకొని పిల్లని కంటే అది దేవుడు అవుతాడా వాడు? మరి మొగుడు యేసేపు కూడా ఎందుకున్నాడు అక్కడ? చక్కగా అంటారు మొగుడిని. పొద్దున్న లెగిస్తే అదే పని చేస్తా నేను. పొద్దున్న లెగిస్తే అదే పని చేస్తా. నువ్వే మాకు ఫోన్ చేసి కెలుక్కున్నావు. కాదు, నువ్వే మాకు ఫోన్ చేసి కెలుక్కున్నావు. నేను నిన్ను గెలకలా, నువ్వే మాకు ఫోన్ చేసావు. చేస్తే మేము అడిగాం డౌట్లు. మేరీ మొగుడుతో కాకుండా వేరే వాళ్ళతో కడుపు చేయించుకుంటే లంజా అన్నావు, దాంట్లో తప్పే ఉంది. కాదని ప్రూవ్ చేయను. మరి నువ్వు బుట్టకోడు కాబట్టి అంటావు. ఎందుకంటాను? నువ్వు చేయించుకుంటావు అట్లా కాబట్టి కాదు, నువ్వు చేయించుకుంటావో చెప్పు. మేరీ సంగతి పక్కన పెట్టి నువ్వు చేస్తే మీ ఆయన ఒప్పుకుంటాడా? ఏమని? ఇప్పుడు నువ్వు ఉన్న పరిశుద్ధాత్మ వచ్చి నీకు గర్భం చేస్తే మీ ఆయన ఒప్పుకుంటాడా? కాదు, పరిశుద్ధాత్మ వచ్చి నీకు గర్భం చేస్తే మీ ఆయన ఒప్పుకుంటాడా? నేను అడిగి న్యాయమైన ప్రశ్న ఇది.
మరి సరే గాని మరి కుంతీదేవి సూర్యుని చూసి పిల్లని కంది అన్నారుగా మరి అది కూడా పాపమే కుంతీదేవి ఎవరు? కుంతీదేవిని మేమన్నా పూజిస్తున్నానా? కుంతి నా దేవుడు అని చెప్పానా? ఏం పూజ- కుంతి సంగతి మరి అసలు ఏం నాకెందుకు? పూజిస్తున్నావు? కుంతి సంగతి నాకు నీ సంగతి మరి ఏం చెప్పవు అంటే పూజిస్తున్నావు? ఎవరో కుంతి సంగతి అంటే కుంతి ఎవరో కూడా నాకు తెలియదు. ఆ దేవత ఎవరైనా పూజించారా? గుడి ఉందా ఎక్కడైనా? లేదు కదా. మరి లేనప్పుడు ఆ గురించి మనకెందుకు? యేసు గుడి ఉంది, మేరీ గుడి ఉంది. గుణదల్లో మేరీ పెద్ద విగ్రహం పెట్టారు మేరీకి. ఆ? ఆ. ఇప్పుడు నీకు అది తెలిసిందా? నీ మేరీకి అమ్మ గుణదల్లో మేరీకి పెద్ద విగ్రహం పెట్టారు. 10 అడుగుల విగ్రహం ఉంది మేరీది. కుంతికి 10 అడుగుల విగ్రహం ఎక్కడ ఉందో చూపించు. అదే తలబెట్టుకోవాలి పోయి నిన్ను ఎవరు పెట్టమని, నిన్ను ఎవరు నేను అదే పెట్టమన్నారు అంటున్నాను. కానీ ఇప్పుడు మేరీ ఇప్పుడు కాదమ్మా, మేరీ నువ్వు ఆదర్శంగా తీసుకొని పిల్లల్ని కనగలవా? ఇది నా డైరెక్ట్ ప్రశ్న చెప్పు. మేరీ లాగా నువ్వు పిల్లల్ని కనగలవా? దేవుడిస్తే కంటాం. దేవుడిస్తే మీ ఆయన ఒప్పుకుంటాడా? మరి మీ ఆయన ఒప్పుకుంటాడా? దేవుడిస్తే ఎవడు ఎత్తుకోవడానికి ఎవరికి మీ ఆయన ఒప్పుకుంటాడా? మా ఆయన ఒప్పుకునేది నువ్వు ఇంకొకరు ఒప్పుకునేది. అయ్యో మీ ఆయన ఇప్పుడు ఏసోబు అక్కడ ఒప్పుకున్నాడు. మీ ఆయన ఒప్పుకుంటాడా? సాధ్యమైంది ఏది లేదు. ఒప్పుకుంటాడేమో ఎవరు చూశాడు? ఇప్పుడు అంటే అసలు ఏం మాట్లాడుతున్నావు? కాదు. అది దేవుడు ఇచ్చే పిల్లలకి అంటున్నారు కానీ దేవుడు కూడా ఎవడు అంటలా. ఎవరి భార్య భర్తలకు సంకల్పమైన నేను అడిగింది అది కాదు. ఇప్పుడు మేరీ లాగా నువ్వు గర్భం చేయించుకుంటే మీ ఆయన ఒప్పుకుంటాడా అని అడిగా. తప్పేముంది దాంట్లో? జంప్ అయిపోయింది. సర్లేండి, రైట్ అండి, ఓకే.